హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఇప్పుడు డిజైనర్ హ్యాండ్స్ని కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి లైవ్లో ఉంది, చూసేసుకోండి. అలాగే 13 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. దీనికి మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మన హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూసుకొని మనము మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇందులో డిజైనర్ ఏముంది అంటారేమో, ఇందులోనే ఉందన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడికి మనము ఫస్ట్ మన హ్యాండ్ లూజు టైట్ మొత్తం మెజర్మెంట్స్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మార్జిన్ అయితే పెట్టుకున్న తర్వాత హ్యాండ్ డ్రాప్ అనేది చేయాలన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. కటింగ్ చేసుకున్న తర్వాత కింద మనము ఒక డిజైన్ అనేది చేస్తాం. అదేంటి అంటే అంబ్రెల్లా కట్లో ఉంటుందన్నమాట. అది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి నేను చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ టక్స్ కూడా ఇచ్చేస్తున్నాను. కింద వచ్చేసి మనము ఎంత మెజర్మెంట్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. అంటే 4 భాగాలుగా ఉంది కదా, అది మొత్తం ఇంత ఉంది అనేసి కొలుచుకోవాలి. అంటే 3 ఇంచెస్ 3.5 అనమాట. మొత్తం ఇలా ఒక క్లాత్ని, అంటే డ్రెస్ క్లాత్ అనమాట, అది నాకు హ్యాండ్స్ కటింగ్. ఇది చూడండి మొత్తం ఎంత వచ్చింది అనేది చూస్తున్నాను. మొత్తం వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. అంటే చుట్టూరు ఇటు సైడ్ నుంచి 16 ఇంచెస్, అటు సైడ్ నుంచి 16 ఇంచెస్ అనమాట. దీన్ని నేను 2 భాగాలుగా తీసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. అంటే పూర్తిగా 8 పొరలు అనమాట. ఇవన్నీ 8 లేయర్స్ అనమాట. ఓకేనా? 8 లేయర్స్ని మనం ఏ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాము, 3 ఇంచెస్ కదా, ఆ 3 ఇంచెస్కి మనం ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్స్ అయితే పెట్టుకుంటున్నాం. అదే దీన్ని రౌండ్గా ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి. దీన్ని చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ ఉందో లేదో అని చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత ఇక్కడికి 6 ఇంచెస్ మార్జిన్ పెట్టి మనము ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 7, 8, 9 ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ 6 ఓవర్ అయిపోతుంది అనమాట మరి ఎక్కువగా ఉంటే. దానికోసం నేను ఎంత కావాలో అంత తీసుకున్నాను. 6 ఇంచెస్ కింద మనము వైర్ జిగ్జాగ్ కర చేపిస్తే కనుక చాలా బాగుంటుంది. ఫ్రాక్కి స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ విధంగా. తర్వాత ఇది రౌండ్ చుట్టూరు కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న దానిని మనము ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి, పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనము కింద అది సెంటర్లో మనం నెక్ అదే చుట్టూరు కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఈ షేప్ అయితే వస్తుందన్నమాట. ఈ షేప్లో మనము స్ట్రైట్గా ఒక చోట కటింగ్ అనేది చేసుకోవాలి, ఇంకొక చోట సెంటర్ మార్జిన్ అనేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి కటింగ్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా వస్తుంది అనేది చూడండి. ఎంత బాగుంది కదా, ఫ్లేర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టి చూపిస్తాను చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.